తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త చెప్పడం అయితే జరిగింది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశంలో మాట్లాడుతూ 4,016 రూపాయలు, 6,016 రూపాయలు, అలాగే మహిళలకు 2,500 రూపాయల కోసం ఎదురు చూస్తున్న పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే వివిధ రకమైన వృద్ధులు కానీ, ఒంటరి మహిళలు కానీ, బీడీ చేనేత కార్మికులు కానీ, అదేవిధంగా వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఒక పెద్ద శుభవార్త విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా భారీ పెన్షన్ల మనకైతే మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు కూడా భారీ ఎత్తున మనకైతే ఈరోజు అయితే విడుదల కావడం అయితే జరిగింది. ఇక జిల్లాల వారీగా పోస్ట్ ఆఫీసుల ద్వారా, అదేవిధంగా బ్యాంక్ ఖాతాల ద్వారా పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది గత 2 రోజుల నుంచి. ఇక ఈరోజు కూడా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుందో మనకి మనకైతే పీడిఎఫ్ ద్వారా లింక్ అనేది రావడం అయితే జరిగింది. ఆ లిస్ట్లో మీకైతే జిల్లాల పేర్లు అనేది ఉంటాయి. ఏ జిల్లాలలో ఏ టైంకి ఫోన్లలో మీకైతే మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఆ మెసేజ్ ఎప్పుడైతే వస్తుంది డబ్బులు పడ్డాయని, అదేవిధంగా పోస్ట్ ఆఫీసుల ద్వారా ఎవరికైతే పెన్షన్లు మొదటిగా ఏ జిల్లాలలో జమ చేయబోతున్నారో ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది చెప్తాను. ఇక అదేవిధంగా మనకి మంత్రి సీతక్క మాట్లాడుతూ కొత్త పెన్షన్ల కోసం మనకైతే బ్యాడ్ న్యూస్ అండ్ ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పడం అయితే జరిగింది. అదేంటో కూడా మనం ఈ వీడియోని అయితే చూడడానికి అయితే ప్రయత్నిద్దాం తెలుసుకోవడానికి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఒక భారీ శుభవార్త చెప్పడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక వీళ్ళందరికీ పండుగ అయితే చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఒక బ్యాడ్ న్యూస్ కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక తెలంగాణలో మనకి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్కు వచ్చినట్లయితే జూన్ మొదటి వారం నుంచి లేదంటే మే 31 తారీఖు నుంచి ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుందంట. ఇక క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో బడ్జెట్ కూడా మనకైతే యాడ్ చేసుకోవడం అయితే జరిగిందంట. ఇక ఇంతకాలం మనకి బడ్జెట్లో లోపాలు ఉండడం వల్ల కొత్త పెన్షన్లు జమ చేయడం లేదని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక మనకి ఈ డబ్బులు అనేది సరి చేసుకున్న తర్వాత గవర్నమెంట్ అనేది ఈ డబ్బులు పంపిణీ విషయంలో మాట్లాడుకొని ఎంతమంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఎన్ని లక్షల మందికి కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలో మొత్తం లిస్ట్ అనేది క్రియేట్ చేసుకొని రావడం అయితే జరిగిందంట. ఇక జూన్ మొదటి వారం నుంచి లేదంటే మనకైతే మే 31 తారీఖు నుంచి ఈ కొత్త పెన్షన్ల పంపిణీ విషయం భాగంగా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక చూడాలి అప్పుడు జమ చేస్తుందో లేదో. ఇక మనకి ఏప్రిల్ నెల పెన్షన్లు కూడా మే 2వ వారం వరకు జమ చేయడం అయితే జరుగుతుందంట. మే 2వ వారం వరకు గడువు అనేది ఉంచడం అయితే జరిగిందంట. మనకి ఏదైతే నెల ఇస్తున్నట్టుగానే ఈ నెలలో కూడా పాత పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఇప్పటి వరకు మేడ్చల్, మల్కాజ్గిరి వంటి జిల్లాలలో జమ చేయడం అయితే జరిగింది. భారీ పెన్షన్లు మనకి ఈరోజు కూడా జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకైతే ఈరోజు అన్ని జిల్లాలలో అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈరోజు పెన్షన్ల పంపిణీ విషయంపై గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక అన్ని జిల్లాలలో అన్ని పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పోస్ట్ ఆఫీసుల ద్వారా ఖాతాల ద్వారా పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది మంత్రి సీతక్క. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.